నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ 9 రకాల ప్రసాదాలు చూపిస్తా అన్నాను కదా, ఇవేనండి. అవి చూసేయండి. ముందుగా చక్కెర పొంగల్కి రైస్ పక్కన పెట్టుకున్నా అండి. తర్వాత పులిహోర కూడా రైస్ వండేసాను. ఫస్ట్ అది చల్లారుతుందని. తర్వాత పులిహోర తాలింపు వేస్తున్నాను. వేరుశనగ గుళ్ళు తీసి ఇలాగా శనగపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి తర్వాత చింతపండు పులుసు చిక్కగా తీసుకుని ఈ తాలింపులో వేసుకోవాలండి. ఉప్పు, పసుపు అది సరిపడా వేసుకుని ఉడకనివ్వాలి 10 నిమిషాలు. తర్వాత ఇక అన్నీ రెడీ అయిపోయినాయండి. ఆవాలు కొద్దిగా మిక్సీ పట్టి వేసానండి. ఆవు పిండి వేస్తేనే ఈ చింతపండు పులిహోర టేస్ట్ బాగుంటుందండి. తాలింపులు ఇవన్నీ వేసి కలిపేసాను. పులిహోర రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇదిగో బూరెలు పూర్ణం ఉడకబెట్టుకుంటున్నా అండి. అలాగే కుడుములు చేయడానికేమో ఈ పిండి ఉక్కబెట్టి ఉంచాను. ఇలా చేసుకోవాలండి పూర్ణం గొడవలు. దాన్ని సరిపడా వండి తీసుకుని ఇలా పెట్టేసి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు చేసుకోవాలండి. చేసి వీటిని మళ్ళీ ఇడ్లీ పాత్రలో పెట్టి మనం ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించుకుంటే సరిపోతుంది. కుడుములు కూడా రెడీ అయిపోయినాయి. ఇప్పుడు బూర్లకి కొద్దిగా గారెల పిండిని కొంచెం బూర్లకి రుబ్బానండి. అవి కూడా వేసుకుందాము. నూనె కాగాక ఇగో చక్కగా గారెలు ఇలాగా చేతితోనే వేసేస్తానండి. నేనైతే కొంతమంది కవర్ అని లేకపోతే అట్టాక్ అని పెట్టేస్తారు. నాకు ఫస్ట్ నుంచి కూడా ఇలాగ అలవాటు. చూసారా, గారెలు కూడా వేగిపోయినాయి. తీసేద్దాం ఇప్పుడు. తర్వాత బూర్లు వేసానండి. ఒక్కొక్కటి తీసుకుని ఇలాగా పిండిలో ఉంచి నూనెలో వేసి వేపుకోవడమేనండి. చెప్పాను కదా బూరెలు తోపు నేను పలచగా పెడతానని. బూరెలు కూడా చాలా బాగా వచ్చినాయండి. చూసారా కలర్ ఎంత బాగున్నాయో, క్రిస్పీగా వచ్చినాయి. అన్నీ వేసుకుని ఇలా వేగాక తీసి పక్కన పెట్టేశాను. నెక్స్ట్ పరమాన్నం వండుతున్నానండి. ఆవు పాలు తీసుకున్నా అండి. ఆవు పాలలో ఈ బియ్యంని రైస్ వేసి ఉడకనిచ్చి సిమ్లో పడితే అదే ఉడుకుతుందిలే అని ఇంకీలోపు రవ్వ కేసరి చేద్దామని పెట్టానండి. 1 కప్పు పంచదార, 2 కప్పులు వాటర్ పోసి కొంచెం వెల్తిగా రవ్వ వేసానండి. ఇందులో బెల్లం పాకం పట్టేసి ఉంచుకున్నానండి అన్నిటికి. ఇంకా అవి వేసాను అనమాట. ఈ చక్కెర పొంగల్కి, పరమాన్నానికి, బూర్ల పాకానికి కూడా నేను బెల్లం కరగబెట్టేసి ఉంచుకుని దాన్ని పోసి చేశానండి. ఈజీగా అయిపోయింది. తర్వాత ఏమో ఇలా చలివిడి కలిపాను. చలివిడి అది కూడా కలుపుకుని పక్కన పెట్టేసుకుని నెక్స్ట్ అన్నిటికి కలిపి జీడిపప్పు ఒకసారి వేయించి పక్కన పెట్టేసుకున్నానండి. చక్కగా నేతిలో జీడిపప్పు వేయించి చక్కెర పొంగల్కి, రవ్వ కేసరికి, పరమాన్నానికి అన్నిటికి వేయించి పక్కన పెట్టుకున్నాను. ఇక చూసారా మన ప్రసాదాలు అయితే రెడీ అయిపోయినాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి.